హలో వివర్స్, సిపిగెట్ 2026కి సంబంధించినటువంటి రెస్పాన్స్ షీట్స్ అనేది అయితే రిలీజ్ అయ్యాయి. ఎవరికైతే ఉస్మానియా యూనివర్సిటీలో 2025లో క్యాంపస్ సీట్ వచ్చిందో వాళ్ళకి ఎంఏ ఆర్కియాలజీలో ఎంత స్కోర్ వచ్చింది అనేది ఇప్పుడు 2026లో రాసినటువంటి వాళ్ళకి డౌట్ ఉంటుంది. దీనికి సంబంధించి ఎంఏ ఆర్కియాలజీ గురించి లాస్ట్ ఇయర్ ర్యాంకర్స్తో వీడియో చేసి వాళ్ళకి వచ్చినటువంటి స్కోర్ ఎంత అనేది చేయాలి అని నేను అనుకున్నాను. దీనికి సంబంధించి రీసెంట్గా నేను ఒక వీడియో సిరీస్ అనేది అయితే స్టార్ట్ చేశాను. లాస్ట్ ఇయర్ సబ్జెక్ట్ వైజ్ ఎవరెవరికి ఎంత స్కోర్ వచ్చింది, వాళ్ళకి ఎంత ర్యాంక్ వచ్చింది, క్యాంపస్లో సీటు కొట్టడానికి వాళ్ళకి ఎంత స్కోర్ అనేది అయితే అవసరపడింది అనేది సబ్జెక్ట్ వైజ్ సిరీస్ అనేది అయితే చేస్తున్నాను అనమాట. దీనికి సంబంధించి ఎంఏ ఆర్కియాలజీ కూడా కామెంట్స్లో కొంతమంది అడిగారు. ఈ యొక్క ఆర్కియాలజీ స్టూడెంట్స్ ప్రజెంట్ నాతో పాటు ఉన్నటువంటి బ్యాచ్మేట్స్ని అయితే కనుక్కొని ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో ఆర్కియాలజీలో లాస్ట్ ఇయర్లో ఎంత స్కోర్ వస్తే వాళ్ళకి వచ్చింది. ఎందుకంటే ఈ యొక్క ఆర్కియాలజీ అనేది మెయిన్లీ మన ఆర్ట్స్ కాలేజ్ క్యాంపస్లో ఒక్క దగ్గరే ఉంది. ఓకేనా, ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్లో అది కూడా రెగ్యులర్గా ఉంది. మరి చూస్తే ఓన్లీ స్టేట్ మొత్తంలో ఒక్క దగ్గరే ఉంది కాబట్టి చాలా కాంపిటీషన్ అనేది అయితే ఉంటుంది. కాబట్టి మీకైతే ఎక్కువ మార్కులు రావాల్సి ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఎన్ని మార్కులు వస్తే ఈ యొక్క ఆర్కియాలజీ సీట్ అనేది ఈజీగా వచ్చింది అనేది లాస్ట్ ఇయర్ ర్యాంకర్స్తో వాళ్ళని కనుక్కొని అయితే ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఈ యొక్క కామెంట్ సెక్షన్లో రాయండి. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. నా పేరు బి వెంకటేష్, ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో ఎంఏ ఆర్కియాలజీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. సిబిగెట్ 2025లో 85 మార్క్స్తో ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. అలాగే దాంతోపాటు సిబిగెట్ 2025లో హిస్టరీ కూడా రాసిన 54th ర్యాంక్ వచ్చింది. 70+ స్కోర్ వచ్చింది, కానీ ఎగ్జాక్ట్ మార్క్స్ తెలియదు. హాయ్, నా పేరు రమోద్ భాస్కర్. నేను ఉస్మాన్ యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజీలో ఎంఏ ఆర్కియాలజీ మెడిసిన్ చదువుతున్నాను. నేను గత సంవత్సరం 2025లో సిపిగెట్ రాశాను. నా మార్క్స్ వచ్చేసి 80 అండ్ నా ర్యాంక్ వచ్చేసి 4th. సో ఈ సంవత్సరం 70-75 స్కోర్ ఉంటే సీట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అలాగే నాకు తెలిసినటువంటి ఇంకొక 2 క్యాండిడేట్స్ ఉన్నారు. వాళ్ళు కూడా ఎంఏ ఆర్కియాలజీ చదువుతున్నారు. ఇన్ కెమెరా స్టేట్మెంట్ ఇవ్వడానికి కుదరడం లేదు కాబట్టి వాళ్ళైతే నాకు ర్యాంక్ కార్డ్ అనేది అయితే షేర్ చేశారు. ఈ యొక్క ర్యాంక్ కార్డ్లో ఉన్నటువంటి డీటెయిల్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఒక క్లారిటీ అనేది అయితే వస్తుంది అనుకుంటున్నాను. ఇక్కడ మనం ఫస్ట్ పర్సన్ డీటెయిల్స్ చూసినట్లయితే 83 మార్క్స్ వచ్చినవి, సెకండ్ ర్యాంక్. ఓకేనా, ఎంఏ ఆర్కియాలజీ సిపిగెట్ 2025లో 83 మార్క్స్కి సెకండ్ ర్యాంక్ రావడం జరిగింది. సెకండ్ పర్సన్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే 74 మార్క్స్ అనేది అయితే వచ్చినవి, 23 ర్యాంక్. ఓకేనా, ఎంఏ ఆర్కియాలజీ సిపిగెట్ 2025లో 74 మార్క్స్కి 23 ర్యాంక్ రావడం జరిగింది. ప్రజెంట్ వీళ్ళైతే క్యాంపస్లో ఉన్నారనమాట. ఈ వీడియోలో నేను మీకు చెప్పినటువంటి ఈ యొక్క 2 క్యాండిడేట్స్, అలాగే ఫస్ట్ ఇన్ కెమెరా స్టేట్మెంట్ ఇచ్చినటువంటి 2 పర్సన్స్ క్యాంపస్లోనే ఉన్నారు. సో యావరేజ్గా స్కోరు ఎంత వచ్చింది అనేది అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అర్థమైందిగా ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎంఏ ఆర్కియాలజీకి సంబంధించి ఒక 4 పర్సన్స్ అయితే ర్యాంక్ కార్డు డీటెయిల్స్ అనేది అయితే షేర్ చేశాము. యావరేజ్గా మనం ఈ 4 మెంబర్స్ని చూసుకున్న, అలాగే ఈ యొక్క క్యాంపస్లో సీట్ అలాట్ అయినటువంటి ఆర్కియాలజీ స్టూడెంట్స్ని యావరేజ్ శాంపిల్ మెథడాలజీలో తీసుకుంటే నియర్లీ ఎవరికైతే 65 అబోవ్ స్కోర్ వచ్చిందో వాళ్ళకి క్యాంపస్లో సీట్ అనేది అయితే రావడం జరిగింది లాస్ట్ ఇయర్. ఓకేనా, సిపిగెట్ 2025లో ఎవరికైతే 65+ అబోవ్ 70 స్కోర్ చేసిన వాళ్ళకి క్యాంపస్లో సీట్ అనేది అయితే రావడం జరిగింది. ఎందుకంటే మన ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో ఒక్కచోటే ఉంది కాబట్టి ఈ యొక్క ఆర్కియాలజీ సబ్జెక్ట్కి డిమాండ్ అనేది అయితే ఎక్కువ ఉంటుంది. అలాగే ఇక్కడ రాసేవాళ్ళు కూడా పర్సన్స్ ఎక్కువ మంది ఉంటారు, కాంపిటీషన్ అనేది అయితే ఎక్కువ ఉంటుంది. సో ఇన్ కేస్ ఎవరైనా 2026లో ఆర్కియాలజీ రాసినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళు ఈ ఇయర్లో కూడా పేపర్ టఫ్నెస్ ఉన్నా లేకపోతే ఈజీ ఉన్నా కానీ యావరేజ్గా ఒక 70+, 75+ స్కోర్ అనేది ఉంటే మీరు క్యాంపస్ సీట్ అనేది అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
ఇన్ కేస్ మీకు కనుక ఈ యొక్క 70+ మార్క్స్ లేవు అనుకోండి, ఈ యొక్క 65+ ఉన్న 70 కంటే తక్కువ ఉన్నా కానీ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక్కొక్కసారి 60+ ఉన్నా కానీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బికాజ్ స్పెషల్ రిజర్వేషన్స్ అనేది అయితే కొంతమందికి అప్లై అవుతాయి. ఎన్సీసీ, ఈడబ్ల్యూఎస్, అలాగే క్యాస్ట్ రిజర్వేషన్స్ అప్లై అవుతూ ఉంటుంది, ఫీమేల్ రిజర్వేషన్ అప్లై అవుతూ ఉంటుంది, పిహెచ్ రిజర్వేషన్ అప్లై అవుతూ ఉంటుంది. సో ఈ యొక్క రిజర్వేషన్స్ వల్ల బెనిఫిట్ అనేది అయితే కొన్నిసార్లు అప్లై అవుతుంది. కాబట్టి 55 ఉన్నా కానీ, 60 ఉన్నా కానీ, 65+ ఉన్నా కానీ యావరేజ్ స్కోరు మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా? ఈ యొక్క ర్యాంక్ కార్డ్స్ రిలీజ్ అయిన తర్వాత యాక్చువల్ కాంపిటీషన్ ఎంత ఉంది, మనకు వచ్చినటువంటి ర్యాంక్కి లాస్ట్ ఇయర్లో సీట్ వచ్చిందా రాలేదా అనేది కూడా మనం చూసుకోవచ్చు. కాబట్టి ర్యాంక్ కార్డు రిలీజ్ అయ్యే వరకు అయితే మనం పాజిటివ్ హోప్తో అనేది అయితే ఉండండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.